నమస్తే అండి, నా పేరు లావణ్య. మన ఫోన్పేలో కరెంట్ బిల్స్ ఆపేసిన నుంచి కరెంట్ బిల్ ఎలా పే చేయాలి అన్నదే మన ఫస్ట్ టెన్షన్. ఆ టెన్షన్ లేకుండా మనం కరెంట్ బిల్స్ను మన ఫోన్లోనే ఎలా పే చేయాలి అనేది 3 పద్ధతుల్లో నేను మీకు చెప్తాను. అందులో ఫస్ట్ది అండ్ సింపుల్ మెథడ్ ఏంటో ముందు చూసుకుందాం. మన కరెంట్ బిల్ని చూసుకుంటే మనకి బిల్లులో లాస్ట్న మనకి క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తున్నారు. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం బిల్ పే చేసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మన మొబైల్లో ఫోన్పే ఓపెన్ చేసుకుందాం. ఫోన్పే ఓపెన్ చేసుకొని మన షాపులో ఎలా అయితే స్కాన్ చేస్తామో అలా స్కానర్ ఓపెన్ చేసి మన బిల్లులో ఉన్న క్యూఆర్ కోడ్ని చూపిస్తే చాలు, ఒక్క సెకండ్లో అది స్కాన్ చేసుకొని మనకి అమౌంట్ని అక్కడ చూపిస్తుంది. ఫోన్పే ద్వారా పే చేసేయడమే. చాలా ఈజీగా ఉంది కదా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే 2-3 టైమ్స్ దాన్నే స్కాన్ చేసి చూపిస్తున్నాను. అది టక్కన పెట్టగానే స్కాన్ అయిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు అని చెప్పి దాన్నే మళ్ళీ స్కాన్ చేస్తున్నాను. అంతే తప్ప ప్రాసెస్ ఏమి ఎక్కువ కాదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది నేను అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ వీడియో. సో దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసుకొని అందులో ఈపీడీసీఎల్ అని టైప్ చేయాలి. ఈపీడీసీఎల్ అని టైప్ చేసిన తర్వాత అదే ఏపీ ఈపీడీసీఎల్ అని వచ్చేస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే మనకి అందులో సెకండ్ది పే బిల్ ఆన్లైన్ అని చూపిస్తుంది. దానిపైన మనం క్లిక్ చేయాలి. అక్కడ మనకి సీరియల్ నెంబర్ అడుగుతుంది. సీరియల్ నెంబర్ అంటే మన కరెంట్ బిల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ కరెంట్ బిల్ నెంబర్ ఎంటర్ చేసినాక కింద మనకి అది కౌంట్ చేయమని అడుగుతుంది. అది కౌంట్ చేసి మన ఆన్సర్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఆన్సర్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మనకి బిల్ ఓపెన్ అవుతుంది. మనకి బిల్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మన నేము, అమౌంట్ అంత కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేదు అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇబ్బంది పడతాం. సో అన్నీ కరెక్ట్గా ఉంటే ప్రాబ్లం ఉండదు. లేదు అంటే ఎవరి బిల్లు మనం కట్టాల్సి వస్తుంది. డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ సెలెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. మనం నో అనే క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేసాము అంటే అది ఫైన్ అమౌంట్ కట్టాలి అన్నప్పుడు మాత్రమే ఎస్ అని క్లిక్ చేయాలి. అప్పుడు 100 రూపీస్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అవసరం లేదు ఫాస్ట్గానే కట్టేస్తున్నాం అనుకునేటప్పుడు నో అని క్లిక్ చేయాలి. మనం బిల్లు ఒక్కోసారి లేట్గా పే చేస్తుంటాం. సెకండ్ మంత్ కూడా యాడ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అందులో మనం 1 మంత్ అమౌంటే పే చేయాలి అనుకుంటే అక్కడ అమౌంట్ మార్చేసి పాత అమౌంట్ ఎంత ఉందో అక్కడ నెంబర్ కొట్టి ఓకే చేయొచ్చు. ఇక్కడ మన అమౌంట్ క్లిక్ చేసినాక చెక్ అండ్ పే అని ఉంది కదా గ్రీన్ కలర్లో, ఆ చెక్ అండ్ పే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మనకి పేమెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇందులో బిల్ డెస్క్ క్లిక్ చేయాలి. బిల్ డెస్క్ క్లిక్ చేసి ఓకే కొట్టినాక మనకి ఇలా డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్యూఆర్, యూపీఐ, గూగుల్ పే అన్నీ చూపిస్తే ఇందులో మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది పే చేసుకోవచ్చు. నేనైతే యూపీఐకి కొట్టి ఫోన్పే ద్వారా పే చేస్తున్నాను. ఇలా యూపీఐ కొట్టడం వల్ల డైరెక్ట్గా మనం ఫోన్పేలోకే వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా ఫోన్పే నుంచి పే చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా ఫోన్పేలో అమౌంట్ పే చేసిన వెంటనే మనకి బిల్ కూడా అక్కడే షో అవుతుంది, ప్రాబ్లం లేదు. ఆ వచ్చిన బిల్ని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. ఇంకా మనం థర్డ్ మెథడ్ ఏంటో చూద్దాం. థర్డ్ మెథడ్లో మనం ప్లే స్టోర్ నుంచి ఈపీడీసీఎల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలా డౌన్లోడ్ చేసుకున్న యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. ఫస్ట్ ఇందులో ఫస్ట్ టైం పే చేసిన వాళ్ళు అయితే యాడ్ సర్వీసెస్ అని క్లిక్ చేయాలి. లేదు ఆల్రెడీ పే చేసి ఉన్న వాళ్ళైతే బిల్ పే అని క్లిక్ చేయాలి. నేను బిల్ పే అని క్లిక్ చేయగానే నాకు ఇలా ఆల్రెడీ నేను కట్టిన బిల్స్ ఇలా చూపిస్తున్నాయి. ఫస్ట్ టైం అయితే యాడ్ సర్వీసెస్లోకి వెళ్ళండి. యాడ్ సర్వీసెస్లో అక్కడ ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తే అక్కడ సర్వీస్ నెంబర్ అడుగుతుంది. అక్కడ మన కరెంట్ బిల్ నెంబర్ టైప్ చేయండి. మనం నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే అది బిల్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం బిల్ పేలోకి ఓపెన్ చేయగానే మనకి ఇలా నెంబర్స్ చూపిస్తుంది. మనం ఇందులో ఏ బిల్ కట్టాలి అనుకుంటే ఆ బిల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అమౌంట్ చూపిస్తుంది. సెకండ్ మెథడ్లో చూపించినట్టే వెదర్ సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. అక్కడ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. మనం నో అనే క్లిక్ చేయాలి.
ఒకవేళ ఫైన్ అమౌంట్ పే చేయాలి అంటే ఎస్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయగానే మనకి అక్కడ 100 చూపిస్తుంది. నో అని క్లిక్ చేయగానే మళ్ళీ 100 పోయింది. అలా నోపై క్లిక్ చేసి పే బిల్ కొట్టండి. పే బిల్ కొట్టిన వెంటనే మనకి ఎలా పే చేయాలని చూపిస్తుంది. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇది మనకి పైన డెబిట్ కార్డ్ చూపిస్తుంది. డెబిట్ కార్డ్ చేయాలి అనుకుంటే కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కొట్టచ్చు. లేదు అంటే ఇంకా కిందకు వస్తే మనకి ఫోన్పే, యూపీఐ అవి చూపిస్తుంది. యూపీఐ క్లిక్ చేసుకున్నా లేదా వేరే మొబైల్లో నీ ఫోన్పే ఉండి ఇంకో మొబైల్లో కొడుతున్నావు అనుకుంటే మనకు యూపీఐ క్లిక్ చేసుకోవచ్చు. యూపీఐ క్యూఆర్ క్లిక్ చేస్తే మనకు అక్కడ క్యూఆర్ ఓపెన్ అవుతుంది. మన ఫోన్పే ఉన్న మొబైల్ నుంచి స్కాన్ చేసి పే చేసేయచ్చు. లేదు అదే మొబైల్లో ఉంది అనుకుంటే యూపీఐ క్లిక్ చేసి యూపీఐ ఐడి క్లిక్ చేసి నీ ఫోన్పేలో చూపిస్తుంది. ఫోన్పేలోకి వెళ్ళి పే బిల్ కొట్టేయచ్చు. అంతే అండి. ఇలా 3 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ద్వారా కరెంట్ బిల్ పే చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ మెథడే నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.